రోజా గారి భర్త ఆర్కే సెల్వమణి. ఇలా చెప్పడానికే కాస్త బాధ అనిపిస్తుంది మనసుకి. ఎందుకు చెప్తున్నానంటే అండి ఆర్కే సెల్వమణి గారి గురించి ఒక సామెత ఉంది. ప్రతి మగవాడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుంది అని. అలాగే ప్రతి మహిళ పతనం వెనక కూడా ఒక మగవాడు ఉంటాడు. ఎందుకంటే ఒక మహిళ పతనం అయిపోతుందంటే దానికి ఖచ్చితంగా కారణం ఒక మగాడే. అయితే అది జస్ట్ సామెత చెప్పాను. దానికి ఆర్కే సెల్వమణి గారికి ఆర్కే రోజా గారికి ఏం సంబంధం లేదు. అయితే ఈ టాపిక్లోకి వెళ్దాం. జస్ట్ నేను అదే ఒక సామెతగా మాత్రమే చెప్పానండి, దాన్ని అలాగే తీసుకోండి. ఎందుకు ఈ వీడియోలో ఏముందంటే రండి మీరే వినండి. నీ బతుకు ఎవరికి తెలదావు? బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేసిందా నువ్వు? ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి. నీ బతుకు బయలు పెట్టకూడదని నీ బ్లూ ఫిల్మ్ మా దగ్గర ఉన్నా ఎప్పుడు మీరు రిలీజ్ చేయలేదు. ఇది ఫస్ట్ ఇప్పుడు వచ్చిన జనరల్ గా ఎవరి భార్యనని అలాగంటే ఒక భర్తకి ఎలా స్పందిస్తారంటే అండి, ఇమీడియట్ గా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇక నా భార్య మీద పలానా ఎలిగేషన్ వేసాడంటే పలానా వ్యక్తి, నా భార్య గౌరవ మర్యాదలకి మాన ప్రాణాలకు కూడా భంగం కలిగించేదిగా ఉంది, ఇమీడియట్ గా అతని మీద యాక్షన్ తీసుకోండి అని కేసు పెడతారు. కానీ ఇక్కడ ఆర్కే సెల్వమణి గారు స్పందించిన తీరు చాలా విచిత్రంగా ఉంది, చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకు కూడా. ఒకసారి ఆయన ఏమంటాడో చూద్దామండి. ఫస్ట్ ఇప్పుడు వచ్చిన విమర్శన కాదు మా, ఇది వచ్చి ఒక లేడీ మినిస్టర్ కూడా ఏమో ఇలాగనే మాట్లాడింది. 10 years ముందు కూడా ఇలాగ మాట్లాడింది. 10 సంవత్సరాల నుంచి అదే మాట అంటున్నారట. ఈ రోజు బండారు సత్యనారాయణ గారు అన్న కొత్తగా అన్న మాట కాదట, అది 10 సంవత్సరాల నుంచి అంటున్నారట. మీకు గతంలో ఒక ఇంటర్వ్యూలో కూడా బండ్ల గణేష్ గారు కూడా అన్నారు అదే మాట. ఇలా చాలా మంది అంటున్నారు ఇదే మాట. అయితే మరి ఇప్పుడు దాకా వీళ్ళు ఎందుకు చట్టపరమైన చర్యలు తీసుకోలేదు? ఎందుకు ఒక తెలుగుదేశం నాయకుడి మీద 200 మంది పోలీసులు పంపించేసి ఆయన మీద ఉక్కిరిబిక్కిరి చేసి భయపెట్టాలని ఎందుకు ప్రయత్నించారు? 10 సంవత్సరాల క్రితం ఈ రూమర్ వచ్చినప్పుడు ఆ రూమర్ అది నిజం కాదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఏలే కదా. అవతల మీకు కేసు పెట్టవచ్చు, పరువు నష్టం దావా వేయచ్చు, ఏదైనా చేసి అది కరెక్ట్ కాదు, అది మేము ఎక్కడా కూడా బ్లూ ఫిల్మ్లో రోజా గారు యాక్ట్ చేయలేదు అనేది సమాజానికి ఒక సంకేతం, మెసేజ్ ఇవ్వాలి. కానీ అవును 10 సంవత్సరాల నుంచి అంటున్నారమ్మా అది, ఇప్పుడు ఈయన కూడా అన్నాడు అని ఇంత లైట్ గా మాట్లాడుతున్నారు ఏంటి? ఇప్పుడు ఎందుకంటే షీఈస్ అ స్ట్రాంగ్ ఫైటర్. రోజా వచ్చి స్ట్రాంగ్ ఫైటర్. అప్పుడు రోజా అని వచ్చి మానసికంగా వచ్చి వాళ్ళని డల్ చేయడానికి ఇలాంటి క్యారెక్టర్ అసాసినేట్స్ తీసుకొస్తారు నాకు తెలుసు. అదేం సూట్ అవ్వలేదండి. ఆవిడ స్ట్రాంగ్ ఫైటర్ అంటే స్ట్రాంగ్ ఫైటర్లో అన్ని పార్టీల్లోనూ ఉంటారు. అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళని మీరు బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేశారని అంటారు కదా. కేవలం రోజా గారిని మాత్రమే ఎందుకు అంటున్నారు 10 సంవత్సరాల నుంచి? దీని మీద మీరు ఈ పార్టీకి చర్యలు తీసుకోవాలండి. అయితే నాకు సెల్వమణి గారిని చూస్తుంటే ఓ 15 సంవత్సరాల క్రితం నా జీవితంలో జరిగిన ఒక విషయం గుర్తొస్తుందండి. దాదాపు అప్పుడు నాకు 20 సంవత్సరాల మధ్యలో ఉన్నాను. ఎవరో ఒక లేడీ అనవసరంగా బూతులు తిడుతుంది నన్ను. రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఏదో ఒక అపోహతో చాలా ఘోరమైన బూతులు మాట్లాడుతుంటే నాకేం చేయాలో అర్థం కావట్లే. తెర చూస్తే ఆడ మనిషి ఘోరంగా తిడుతుంది, ఎదురుగానే నిలబడి ఉన్నాను నేను, ఏమనాలో అర్థం కావట్లే. ఈలోపు ఆ మనిషి వెనకదల ఆయన నించుని ఆవిడని ఎంకరేజ్ చేస్తున్నాడు. అలాగన్నాడా, ఇలా చెయ్యి అలా చేయని ఎంకరేజ్ చేస్తున్నాడు. నాకు ఈ మనిషి తిడుతున్నందుకు ఈ మనిషి మీద కోపం రాలే. ఒక లేడీ వాళ్ళ భార్య రోడ్డు మీదకి వచ్చి ఎంతో దిగజారి మాట్లాడుతుంది, ఒక భర్తగా కనీసం వారించే ప్రయత్నం కూడా చేయట్లేదు, పైగా సపోర్ట్ చేస్తున్నాడు. ఈడెవడ రైడని ఆయన లాగి లెంపలు వాయించేసానండి. అప్పుడు కొంచెం అగ్రెసివ్గా ఉండేవాడిని, ఇంత సహనం ఉండేది కాదు, మామూలుగా కాదు అసలు. ఆడేనని తిట్టలేదు, అయినా కానీ ఆడికే లెంపలు వాసిపోయి. ఎందుకంటే భార్య అలా చేస్తున్నప్పుడు ఒక భర్తగా మనం వారించాలి. ఆవిడ ఏంటి ఇలా మాట్లాడుతున్నావు ఏంటి, తప్పు, మా అందరూ పబ్లిక్ అందరూ వింటున్నారు, అలాంటి బూతులు మాట్లాడకూడదు, నువ్వు నేనున్నాను కదా, నేను మాట్లాడుతానుండు అని వారించినోడు ఇంకెందుకంటే భర్త ఉండేటి లేకపోతే ఏంటి. నాకు ఎందుకో సెల్వమణి గారిని చూస్తుంటే నాకు ఆ సంఘటనే గుర్తొస్తుందండి. ఇప్పుడు రోజా గారు అసెంబ్లీలో నాలుగుతో కొన్ని జుగుప్సాకరమైన సంజ్ఞలు చేశారు. అదొక రకంగా ఆవిడ బిహేవ్ చేసింది అసెంబ్లీలో. అలాగే నీ నోట్లో ఐస్ క్రీమ్తో నిండిపోయిందా నీ నోరు, నీ నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా అని ఇలాంటి డబుల్ మీనింగ్ బండబూతులు. ఇక లకారాలతో మొగోళ్ళు మాట్లాడుతున్నారు, ఎవడల్లా అన్నది మొన్న ఒకసారి బండ బూతులు మాట్లాడుతుంది ఆవిడ. కావాలంటే ఆవిడ ఆ బూతులు వినండి. హెరిటేజ్ ఐస్ క్రీమ్ తో నోరు నిండిపోయిందా? ఇప్పుడు ఆవిడ ఒక మహిళ, ఒక తల్లి బయటికి వెళ్ళి అలా మాడుతూ ఉంటే భర్తగా నీ బుద్ధి ఏమైందయ్యా ఆర్కే సెల్వమణి? ఏదో F2 సినిమాలో అంతేగా అంటా ఉంటాడు వాళ్ళ భర్త, గుండు గీసుకుని ఉంటాడు ఆయన, ప్రదీప్ అనుకుంటా ఆయన పేరు. నువ్వు కూడా అదే బ్యాచ్ లా ఉందేటి?
భార్యను ఎంకరేజ్ చేయాలి, తప్పు కాదు. ఆవిడని పొలిటికల్గా ఎంకరేజ్ చేయి, ఆవిడ ఇంకా గొప్ప నాయకురాలుగా ఎదిగే విధంగా నీ సపోర్ట్ వద్దంట్లే. కానీ అదే వైసీపీ పార్టీలో ఎంతోమంది మహిళా నాయకులు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు మాట్లాడిన గలీజు భాష, గలీజు బూతులు నీ భార్య మాట్లాడుతున్నప్పుడు మనం ఎదగడం అంటే ఇది కాదేమో. డబ్బులు సంపాదించడం ఇలా కాదు, మనం గౌరవం కూడా సంపాదించాలి. ఎందుకంటే మనకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. రేపు పొద్దున వాళ్ళ పరువు మర్యాదలు మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటాయి. రోజు నువ్వు ఇలా చీప్గా బిహేవ్ చేయొద్దు అని ఏ రోజైనా బుద్ధి చెప్పవా? నేను అంటుంది రోజా సత్యనారాయణ గారిని వాళ్ళ భార్య అంట ఈయన దవడమే కొట్టుంటే బుద్ధి వచ్చినని. అసలు రోజా గారు ఎప్పుడైనా తప్పుగా మాట్లాడినప్పుడు, బయటకు వచ్చి బూతులు మాట్లాడుతున్నప్పుడు, వెకిలి డ్యాన్సులు చేస్తున్నప్పుడు ఒక మంత్రి అయ్యుండి ఇలా బిహేవ్ చేయకూడదని ఒక్కసారి ఆవిడ ఒక్క చెంపదప్పు కొట్టుంటే ఈరోజు నీ భార్య ఎంత అవమానపడినా, ఎంతమందితో మాటలు పడినా, నీ భార్యకి నీ పిల్లలకి ఎన్ని అవమానాలు వచ్చినాయి ఈ రాష్ట్రంలో. ఏదో ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి నడిచిపోతుంది, కానీ లేకపోతే ఈ రాష్ట్రంలో ప్రజలు మిమ్మల్ని పశువుల కన్నా హీనంగా చూస్తున్నారు. ఆర్కే సెలవమణి గారు కనీసం ఏం బుద్ధి, డబ్బులు సంపాదించడానికి ఇంకా ఏది పడితే చేస్తారా? సిగ్గు ఎగ్గు లేకుండానే మళ్ళీ వచ్చి సపోర్ట్ చేసుకొస్తున్నావా? 10 సంవత్సరాల నుంచి మీ భార్య బ్లూ ఫిల్మ్ యాక్ట్ చేసిందంటే మరి ఏం చేస్తున్నావా? నువ్వు చిడతలు కొట్టుకున్నావా, లేకపోతే భజన చేసుకున్నావా? రైట్. అప్పుడు వీళ్ళు ఎన్ని రోజులు ఇలా బ్లాక్ మెయిల్ చేస్తారు? నేను వచ్చి సత్యనారాయణ గారు చెప్తాను, మీరు మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా మీరు బయట పెట్టండి, మా కోసం ఏం అవసరం లేదు, ఇలాంటి బెదిరించలు వద్దు మాకు. ఉంటే బయట పెట్టండి అన్నా కానీ అవి లేవు అన్న మాట మాట్లాడలేదు. ఈ ఆర్కే సెలవమణి మాట్లాడలేదు, ఆర్కే సెలవమణి రోజా మాట్లాడలేదు. అది లేదు, అది అబద్ధం, మేము ఎప్పుడు ఎక్కడ యాక్ట్ చేయలేదని ఎందుకయ్యా ఖండించరు మీరు? ఖండించండి అయ్యా స్వామి. అంతేగాని ఉంటే బయట పెట్టండి అంటే మాలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే నేను యాక్ట్ చేయలేదు అని కానీ ఖండిస్తే అవి కానీ బయటకు వచ్చేస్తే మనం అవమానపడతామేమో. కాబట్టి మనం డైరెక్ట్గా దాన్ని ఖండించొద్దు. వాళ్ళ దగ్గర ఉన్నాయో లేదో టెస్ట్ చేద్దాం, ఉంటే బయట పెడతారు కదా అప్పుడు చూద్దాం, దాన్ని బట్టి స్పందిద్దాం అన్నట్టుంది మీ ప్రవర్తన. లేదు మేము యాక్ట్ చేయలేదు అని ఖండించండి స్వామి. ఇలాంటి నీచమైన పని చేయొద్దండి. టీడీపీ పార్టీగా ఇలాంటి డిసీజ్ ఉందో ఏమో నాకు చాలా ఇదిగా ఉంది. వాళ్ళు ఇప్పుడు ఈయన చెప్పిన విషయం కాదు, దీనికి ముందు ఎప్పుడో ఒక అమ్మాయి చేసింది, మళ్ళీ చనిపోయిన ఒక మినిస్టర్ చెప్పాడు. చాలా చాలా నీచమాగా వాళ్ళు చెప్తారు. ఎందుకంటే దే నో రోజా ఇస్ ఏ ఫైటర్. రోజాని ఎలాగనో వాళ్ళు వచ్చి దెబ్బ కొట్టాలని అనుకుంటారు. దీనికి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఏం సత్యనారాయణ గారు చెప్తున్నారు, మీ దగ్గర ఉంటే మీరు ఇది ధైర్యంగా మీరు పెట్టండి, మేము ఫేస్ చేస్తాం, ఇలాంటి బెదిరింపులు వద్దు. నేను ఇప్పుడు చెప్తాను, నేను మగాడైతే నేను పెట్టుని చెప్తాను, ఆయన నేను మగాడైతే ఇంకొక అమ్మాయి దగ్గర వెళ్ళి నేను ప్రూవ్ చేయాలని అడుగుతాను, నిజంగా అడుగుతాడు. మగాడైతే పెట్టానంటే ఎందుకు? మీ దగ్గర నిజంగా ఉంటే బయట పెట్టండి. మీరు బయట పెట్టకపోతే క్షమాపణ చెప్పండి. ఇదిగో మేము అప్పటివరకు నిరసన కూర్చుంటున్నాం, లేకపోతే ఇక మేము లీగల్గా చర్యలు తీసుకుంటున్నాం, అలాగే ఏదైనా అనండి. లేదంటే మీరు భయపడుతున్నట్టు ఉంది, అదేదో ఉన్నట్టు ఎక్కడైతే బయటేస్తారేమో అని చెప్పి మీరు భయపడుతున్నట్టు ప్రజలు అపోహపడే ప్రమాదం ఉంది. కాబట్టి మీకు మాట్లాడడం చేత కావట్లేదు కాబట్టి మీరు ప్రతిదానికి అంతేగా అనుకుండా కొంచెం భర్తలాగా స్ట్రాంగ్గా బిహేవ్ చేయండి, టైట్ చేయండి, కొంచెం భార్యను కంట్రోల్లో పెట్టండి, ఆవిడ మాట్లాడే మాటలను కంట్రోల్లో పెట్టండి, ఆవిడ వెకిలి చేష్టలను కంట్రోల్లో పెట్టండి, ఆవిడ వెకిలి డ్యాన్సులను కంట్రోల్లో పెట్టండి. సాటి మగవాడిగా చెప్తున్నానండి, ఈ పరువు పోతుంది. అందరూ మిమ్మల్ని నేను చెప్పలేనండి బాబు, ఉంటాను.